హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణకి సంబంధించిన వెహికల్స్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీని ఎలా రెన్యువల్ చేయాలో లైవ్ లో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మొదటగా మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో తెలంగాణ ఆర్టీఏ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మెయిన్ విండో ఓపెన్ అవుతే ఇలా కనిపిస్తుంది. ఇందులో రైట్ సైడ్ ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ బాక్స్ లో రెన్యువల్ ఆఫ్ ఆర్సీ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఆర్సీకి సంబంధించిన 12 రకాల సర్వీసులు కనిపిస్తాయి. ఇందులో డిఫాల్ట్ గా ఆర్సీ రెన్యువల్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ మీ ఆర్సీ పై ఉన్న అడ్రస్ లో కాకుండా ప్రెసెంట్ న్యూ అడ్రస్ కి చేంజ్ అయి ఉంటే అది కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ చేంజ్ ఆఫ్ అడ్రస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద డూ యూ హ్యావ్ ఒరిజినల్ ఆర్సీ అని అడుగుతుంది. ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఓకే చేయండి. ఇప్పుడు కింద వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్ అడుగుతుంది. ఇందులో పైన మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి కింద మీ ఆర్సీ కార్డ్ లేదా వెహికల్ పై రాసి ఉన్న చాసిస్ నంబర్ లోని చివరి 5 అంకెలు ఎంటర్ చేయండి. తర్వాత కింద ప్రెసెంట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీ వెహికల్ అబోవ్ 15 ఇయర్స్ ఓల్డ్ అయితే గ్రీన్ ట్యాక్స్ పెండింగ్ అని పాపప్ చూపిస్తుంది. క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేసి పే చేయండి. అందుకు సంబంధించిన సపరేట్ వీడియో చేశాను, చూసి పే చేసుకోండి. ఒకవేళ బిలో 15 ఇయర్స్ అయితే ఇక్కడ ఏమీ రాదు, డైరెక్ట్ గా అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒకసారి మీ వెహికల్ పర్సనల్ డీటెయిల్ చెక్ చేసుకొని ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఆప్షనల్ వదిలేయండి. తర్వాత కింద ఫస్ట్ లో మనం చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ న్యూ అడ్రస్ అడుగుతుంది. ఇందులో మీ ప్రెసెంట్ కంప్లీట్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద డిస్ట్రిక్ట్, మండల్ అండ్ సిటీ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి చివరిగా మీరు చేంజ్ చేసిన అడ్రస్ ఎప్పటి నుంచో అని అడుగుతుంది, రీసెంట్ డేట్ వేయండి. తర్వాత కింద ఒకవేళ మీ వెహికల్ ఫైనాన్స్ ది అయి ఉంటే ఇక్కడ ఫైనాన్సర్ డీటెయిల్స్ చూపిస్తుంది, ఓన్ అయితే డీటెయిల్స్ చూపించదు. తర్వాత కింద ఒకవేళ మీ వెహికల్ స్టిల్ అదే ఫైనాన్సర్ పేరుపై కంటిన్యూ అయి ఉంటే ఇక్కడ ఎస్ చేసి కింద ఫైనాన్సర్ మొబైల్ నంబర్ అప్రాక్స్ గా తెలిసింది ఎంటర్ చేయండి. తర్వాత కింద కన్ఫర్మ్ యువర్ మొబైల్ నంబర్ ని సెలెక్ట్ చేసి కింద కన్ఫర్మ్ చేయండి. తర్వాత న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద కండిషన్స్ ని సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ వెహికల్ ఇదివరకే రిజిస్టర్ అయిన డిస్ట్రిక్ట్ ఆర్టీఏ ఆఫీస్ లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అపాయింట్మెంట్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. కావాల్సిన డేట్ సెలెక్ట్ చేస్తే పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు నచ్చిన టైం సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది, నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత కింద వెహికల్ ని బట్టి రెన్యువల్ సర్వీస్ ఫీ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ సేవా చార్జెస్ కలిపి చూపిస్తుంది, ఓకే చేయండి. తర్వాత ఇందులో హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి కింద మేక్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అవ్వగానే రీడైరెక్ట్ అయి అప్లికేషన్ ప్రింట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ తో పాటు మీ ఆధార్ కార్డ్ అండ్ ఒరిజినల్ ఆర్సీ కార్డ్ అండ్ పొల్యూషన్ సర్టిఫికేట్ అండ్ అలాగే వ్యాలిడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, గ్రీన్ ట్యాక్స్ పే చేసింది ఉంటే దాని రిసిప్ట్ అండ్ ఒకవేళ ఫైనాన్సర్ క్లియర్ అయి ఉంటే ఎన్ఓసి ఫామ్ తో పాటు మీ వెహికల్ ని తప్పకుండా తీసుకెళ్లాలి. వన్స్ డాక్యుమెంట్ వెరిఫై అవ్వగానే న్యూ రెన్యువల్ ఆర్సీ 1 వీక్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.